దేవుని ప్రేమ, రాధ కథ. దేవుని ప్రేమ అంటే ఏమిటో తెలుసా? అది సూర్యుడి వెలుగులా, అమ్మ ఒడి వెచ్చదనంలా ఉంటుంది. ఈ ప్రేమను రాధ అనే చిన్నారి కథ ద్వారా తెలుసుకుందాం. రాధ అనే ఒక చిన్నమ్మాయి ఉండేది. ఆమెకు ఒక చిన్న తోట ఉండేది. ఆ తోటలో రకరకాల పువ్వులు, మొక్కలు ఉండేవి. రాధ ప్రతిరోజు వాటికి నీళ్లు పోసేది, వాటిని జాగ్రత్తగా చూసుకునేది. ఒకరోజు రాధ తోటలో ఒక చిన్న మొక్క కనిపించింది. అది చాలా చిన్నగా, బలహీనంగా ఉంది. రాధకు దానిని చూస్తే జాలి వేసింది. రాధ ఆ మొక్కను ప్రత్యేకంగా చూసుకోవడం మొదలుపెట్టింది. ప్రతిరోజు దానికి నీళ్లు పోసేది, ఎండ తగిలేలా చూసేది, కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేసేది. కొన్ని రోజుల తర్వాత ఆ మొక్క చిగురించడం మొదలుపెట్టింది. రాధ చాలా సంతోషించింది. ఆమె ఆ మొక్కను తన సొంత బిడ్డలా చూసుకునేది. దేవుడు కూడా మనల్ని రాధ తన మొక్కను చూసుకున్నట్లే చూసుకుంటాడు. ఆయన మనల్ని ప్రేమిస్తాడు, మనల్ని కాపాడుతాడు. మనకు ఏ కష్టం వచ్చినా ఆయన మనతోనే ఉంటాడు. రాధ మొక్కను ఎంత ప్రేమించిందో దేవుడు మనల్ని అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. ఆయన ప్రేమ ఎప్పటికీ మారదు. ఒకసారి రాధ పొరపాటున ఒక పువ్వును తుంచేసింది. ఆమె చాలా బాధపడింది. కానీ ఆమె వెంటనే దేవుడిని క్షమాపణ కోరింది. దేవుడు రాధను క్షమించాడు. ఎందుకంటే దేవుడు మనల్ని క్షమించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. మనం తప్పు చేసినా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. రాధ తన తోటలోని పువ్వులను అందరికీ పంచిపెట్టేది. అలాగే మనం కూడా దేవుని ప్రేమను అందరికీ పంచుకుందాం. మన చుట్టూ ఉన్నవారిని ప్రేమిద్దాం, సహాయం చేద్దాం. అప్పుడే దేవుడు మనల్ని మరింతగా ప్రేమిస్తాడు. దేవుని ప్రేమ సూర్యుడిలా ప్రకాశవంతంగా ఉంటుంది. రాధ తన మొక్కను ప్రేమించినట్లు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఈ ప్రేమను అర్థం చేసుకుని మీ జీవితంలో ఆనందంగా ఉండండి. మీరు కూడా రాధలాగా దేవుని ప్రేమను అనుభవించాలనుకుంటున్నారా? అయితే ప్రతిరోజు ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి. మీ జీవితంలో దేవుని ప్రేమను నింపుకోండి. ఈ కథను మీ స్నేహితులతో పంచుకోండి. దేవుని ప్రేమను అందరికీ తెలియజేయండి.